దూరం ఉండండి. అన్న కొంచెం వెనక జరుగు, మీరు కొంచెం వెనక జరుగురా. ఓటీపీ కొత్తగా పెట్టిన సాఫ్ట్వేర్ అయితే రైతులకు లేదు కదా ఓటీపీ వంశీ. అవును లేదు సార్, ఈసారి ఈ సీజన్కి పెట్టారు. అయితే రైతులకు ఎవరి దగ్గర కూడా ఫోన్స్ లేవు. కొత్తగా ఓటీపీ చెప్పాలంటే వాళ్ళు చాలా మంది చదువుకుని ఉన్నారు. వాళ్ళు ఓటీపీ ఫోన్ కి కనెక్ట్ చేసుకుని రావాలంటే అందరికి ఓటీపీ కింద ఇచ్చి దాన్ని ఇచ్చేయచ్చు కదా సార్. అట్లా సాఫ్ట్వేర్ రాలేదు సార్. అయితే రైతుల రైతు ఫోన్ లేదనుకో ఏం పరిస్థితి, అదే ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు ఈ అమౌంట్ పడితే టైం లేదు సార్. ఇప్పుడు 130 మంది రైతులలో ఎంతమందికి వచ్చింది పేమెంట్? ఒక 10 మెంబర్స్ వచ్చింది అంతే. కాంటేసి ఎన్ని రోజులు అవి రైతులు? ఒక 1 వీక్ వేస్తారు. సో ఎవరికి పేమెంట్ రాలే. ఇప్పుడు ఉన్నది ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎత్తాల్సింది పరిస్థితి నాల్చింది కూడా లేట్ అయింది. ఇప్పుడు ఆమె ఏం పెడతారు మనవ. ఇప్పుడు ఆమె చెప్తున్న సమస్య ఏంటంటే ఆమె కొడుకుకి తెస్తుంటేనే ట్రాక్టర్ యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో నడుపుకుంటుంది. వరి కొట్టే కానీ నువ్వు ఇది కాంటేస్తే కానీ ఆమెకి ఏమైనా పైసలు వస్తే కానీ ఆమె హాస్పిటల్కి పోయి చూసుకోలేని పరిస్థితి. 2 రకాలు. ఒకటి ఇది ఇచ్చిపెట్టి దవాఖానకు పోయి కొడుకుని చూసుకోలేదు, పంట ఇచ్చిపెట్టి ఆడిపోయేటట్లేదు, ఆడి ఇచ్చిపెట్టి ఇటు ఉండేటట్లేదు. రెండోది ఆర్థిక సమస్య. ఇప్పుడు ఇది అర్జెంట్ కొనాలంటే ఏంది చేయాల్సిందే? ఉండు తల్లి ఏంది మరి పరిస్థితి? లైన్ ప్రకారం చేస్తే ఇప్పుడు వాళ్ళ అత్యవసర పరిస్థితి చావు బతుకుల మధ్యలో పక్క చెప్పు. మరి ఊర్లో ఎన్ని రోజులు కాంట పెట్టక ఎందుకు ఆపేరు మధ్య వర్షాలు పడుతున్నాయని మరి ఎట్లా? నువ్వు వర్షాలు పడుతున్నాయని కాంట పెట్టకపోతే అది తడిసి మొలకెత్తావు. అంటే పరిష్కారం మళ్ళీ ఆడ కూడా ఇచ్చేస్తున్నట్టు కదా. ఆడ మళ్ళీ ఇదని చెప్పి 2 కిలోలు 3 కిలోలు తీసేస్తున్నారు. అవును, ఈడ అన్ని చెక్ చేసుకున్నావు, నువ్వు కాంట వేసుకున్నావు, అయిపోయింది. ఇంకా రైతు బాధ్యత అయిపోయింది. ఎక్కువైనా తక్కువైనా వాళ్ళదే కదా బాధ్యత. రైతు జోకి ఇచ్చి పట్టి వేసినాక ఇంకా నువ్వు అది బాగు చేసుకుంటా బాగా కాపాడుకుంటావు అనేది మిల్లర్ బాధ్యత, నీ బాధ్యతనే కదా. మరి రైతుల దగ్గర ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దానివల్ల 2-3 డేస్ ఇక్కడనే సంచులు ఆగిపోయేసరికి టార్పాలిన్లు నువ్వే కదా పెట్టుకోవాల్సింది, కొనుక్కునైనా పెట్టుకోవాలి కదా, రైతులు కాదు కదా. రైతు కాంట వేయంగానే రైతు బాధ్యత అయిపోయింది. నువ్వు చిట్టు ఎప్పుడైతే ఇచ్చినావో రైతు బాధ్యత అయిపోయింది కదా. నువ్వు ఇప్పుడు మళ్ళా అంతా తగ్గిస్తా అంటే ఎట్లా? అవును, మిల్లర్ అన్నప్పుడు మీరు ఆ మిల్లర్ల మీద చర్యలు తీసుకోవాలి కదా. అధికారిగా మీదే కదా బాధ్యత. వెళ్ళేసి మాట్లాడినాం సార్. ఈ రైతు అసలు ఒక్కదా కూడా తక్కువ మేము మా మీద పడమంటారా అని వాళ్ళు అంటున్నారు రైతు అని. మరి ఇప్పుడు కేసు ఎవరి మీద అయితే మీరు అదే రాసి కంప్లైంట్ పెట్టొచ్చు కదా. మిల్లర్ సీడ కొలుచుకున్నాక మళ్ళీ అడవి తగ్గించారని ఇంటిమేషన్ ఇచ్చాను సార్. అది పైసలు అలా కడిగేస్తారంట డబ్బులు. ఇంకా మళ్ళీ అది సార్ ఇప్పుడు ఇది మాట్లాడతాం ఇష్యూ గురించి మాట్లాడడానికి గవర్నమెంట్ అంటుంది గవర్నమెంట్ కానీ చాలా దగ్గర
ఇబ్బంది పెడుతుంది. దాన్ని మీ సిఓ గారు ఎందుకు రాలే ఈరోజు? ఏం హాస్పిటల్ ఇప్పుడు కలుపు ఫోన్ బిల్ ఎట్లా తీసుకుంటాడో ఏదన్నా ఇచ్చేసి అలా సంచులు నింపినాక కూడా సంచులు మళ్ళీ లారీ నింపేదాకా రైతులేనంట బాధ్యత. ఇది కొత్త రూల్స్ కానీ ఒక్క సంచి వేసిపోతే మొత్తం టిప్పులు మొత్తం తీసుకుని ఏర్పాటు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.